హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు మేము ఇంకొక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. చీరాల దగ్గరలో బాక్స్ కన్నం పెట్టేసుకొని వాటర్ బాటిల్స్ బండ్లో వేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో ఇలాంటి సోడా బండ్లు ఎక్కడైనా కనిపిస్తే మా హస్బెండ్ కన్ఫర్మ్ గా ఆగుతాడు. నిమ్మకాయ సోడా గానీ లేదంటే సుగంధ గాని తాగుతాడు. అలానే మేము ఇప్పుడు వెళ్లే ప్లేస్ అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. అది కూడా ఎన్నో ఇయర్స్ క్రితం టెంపుల్. మీరు లాస్ట్ వరకు చూడండి. పక్కనే రొయ్యల చెరువులు ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ కి ఏదో డౌట్స్ వస్తా ఉంటాయి. ఇంకా అతను అడుగుతున్నాడు, ఆయన ఏమో క్లారిఫై చేస్తున్నాడు ఇలా ఉంటది అని చెప్పి. సుగంధ తాగటం అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్లే ప్లేస్ పందిలపల్లికి దగ్గరలో ఉన్నది మోటుపల్లి అనే ఊరు. మా హస్బెండ్ నాకు ఎప్పుడు నుండో చెప్తున్నాడు, ఒక గుడి ఉందంట కానీ ఇప్పుడు అది ఎవరికి తెలియదు, చాలా మందికి, మనం వెళ్ళి చూద్దాము, అందులోనూ జనాలు ఎవరు వెళ్ళరంట, దానికి ఒక పేరు కూడా ఉంది, దెయ్యాల కోట అది ఇది అని చెప్పంటే నాకు భయం వేసింది ఫస్ట్. ఇక్కడ ఇతను అడిగితే లోపలికి వెళ్ళండి, టెంపుల్ బయటికి కనిపిస్తానే ఉంటది, మరీ అంత లోపలికి ఏం లేదంటే ఇంకా స్టార్ట్ అయ్యాము. వెళ్లే దారిలో ఫస్ట్ ఈ టెంపుల్ కనిపించింది కానీ ఇది కాదు. మేము ఇక్కడ ఆగుంటే ఎదురు వెళ్ళే ఆంటీ అంకుల్ వాళ్ళు చెప్పారు ఇది ఒక టెంపులే, కాకపోతే ఇంకా లోపల ఇంకొక టెంపుల్ ఉంది, మెయిన్ అదే అని చెప్పి ఇంకా మాకు దారి చూపిస్తున్నారు. చాలా పురాతన కాలం, రాజుల కాలం నాటి టెంపుల్ కాదా, ఇంతకు ముందు దొంగలు పడ్డారంటే ఇంకప్పటి నుండి సెక్యూరిటీ ఉంది, లోపలికి ఎవరిని అలో చేయట్లేదు, పర్మిషన్ కావాలన్నారు. మా హస్బెండ్ అయినా లోపలికి వెళ్ళి చూసాడు, అక్కడ గార్డ్ అంకుల్ ఉండి లేదు పర్మిషన్ కావాలనేసరికి ఇంకా వెనక్కి వచ్చేసాము. అది మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అసలు దాన్నే వీడియో తీయటానికని వెళ్ళాము. ఆ ముందున్న టెంపుల్ 1500 ఇయర్స్ క్రితం టెంపుల్, వీరభద్రస్వామి టెంపుల్. ఇప్పుడు ఏమైందంటే ఇంతకు ముందు మామూలుగా పురాతన కాలం అంటే చాలా మంది ఇంకా నిధులు ఉంటాయి అవి ఇవి అని చెప్పి తెలుసుకొని వస్తూ ఉంటారు కదా, అలా చాలా వరకు దొంగతనం అయినాయి అంట, కొన్ని అయితే దొరికినాయి అని చెప్తున్నారు. ఇంకా అలా లోపల ఉన్నాయి విగ్రహాలు అవి ఇవి, ఇంకా దాన్ని అయితే క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న టెంపుల్ అయితే ఇప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయటం అలా చేస్తున్నారు. ఇదేమో రామాలయము, ఇదేమో గుడికి ఎదురుగా ఉన్న మండపము, చాలా బాగుంది, పెద్ద పెద్ద రాళ్లతో కట్టారు, కొండరాళ్ళు కదా, బయటేమో చాలా వేడిగా ఉంది పట్టుకుంటే ఎండకి, కానీ లోపలికి వెళ్ళి కూర్చుంటే మాత్రం చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, టెంపుల్ కూడా క్లోజ్ చేశారు. ముందు మార్నింగ్ టైమ్ లో వచ్చి ఎవరో ఇంకా పూజ చేసి వెళ్ళినట్టున్నారు. టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ అంతా మామిడి తోటలు అన్ని ఉన్నాయి, బాగుంది ప్లేస్ చూడటానికి. కాళ్ళు ఫుల్ కాలిపోతున్నాయి ఎండ దెబ్బకి, ఇంకా ఫుల్ ఎండాకాలం ఇంకెలా ఉంటది అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళక మాత్రం చాలా చల్లగా ఉంది. బయట ఇంకా విగ్రహాలు ఉన్నాయి. కన్ఫర్మ్ గా ఒక్కసారైనా వచ్చి చూడాల్సిన ప్లేస్, ఎందుకంటే ఈ టెంపుల్స్ అన్ని చాలా ఇయర్స్ క్రితమే కదా, ఇప్పటికే చాలా పాత పడిపోయినాయి, ఇంకా ముందు ముందు ఇంకా పాత అయిపోతాయి. ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఉన్న గుళ్ళకి ఇప్పుడు ఈ గుడికి చూస్తుంటే చాలా డిఫరెన్స్ ఉంది. చిన్న చిన్న మండపాలు ఉన్నాయి, భలే ఉంది చూడటానికి గుడి కూడా. ఈ గుడి ఎప్పుడు కట్టారంటే చోళాస్ డైనాసిటీ వాళ్ళు పరిపాలించే టైంలో కట్టారు. ఆ తర్వాత కాకతీయులు వచ్చినప్పుడు ఈ గుడికి కొన్ని రెనోవేషన్స్ అయినాయి. ఈ గుడి కన్నా ముందు వీరభద్రస్వామి టెంపుల్ ఉంది, లోపలికి వెళ్ళలేదని చెప్పాను కదా, ఆ గుడికి కొండరాళ్ళతో మొత్తం కట్టారు కదా, వాటి పైన అయితే తెలుగు, తమిళ్, సాంస్క్రిట్ లో మొత్తం చెక్కారు వాళ్ళు. నేనేమో బయట నుంచి మా హస్బెండ్ లోపలికి వెళ్ళి కొంచెం ఇవన్నీ చూసి వచ్చాడు, ఇంకా వీడియో తీయడానికి లేదనేసరికి ఇంకా వెనక్కి వచ్చేసాము, ఈ టెంపుల్ అయినా చూద్దామని. గుడి లోపలే అలా కాసేపు కూర్చున్నాము. మాకైతే ఎంత పీస్ఫుల్ గా అనిపించిందంటే చాలా చల్లగా ఉంది. మాకేంటంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కి వెళ్ళి చూడాలి, దాని గురించి తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది, అందుకే వెళ్ళి ఈ గుడి చూసాము. మేము వెళ్ళే ముందు అయితే దీని గురించి చాలా లోపలికి ఉంటది అది ఇది అని చెప్పన్నారు, కానీ అక్కడికి వెళ్ళాక ఎంత నీట్ గా ఉందో, అలానే రోడ్డు మీదకే ఉంది, బయటకు కనిపిస్తా క్లియర్ గా. ప్రెసెంట్ దీన్ని మోటుపల్లి అని పిలుస్తున్నారు, కానీ దీనికి ఇంతకు ముందు మోహన్గిరిపురం అనే పేరు ఉండేదంట. ఇక్కడ దగ్గరలోనే బీచ్ కూడా ఉంది. ఈ బీచ్ ఏంటంటే 2000 ఇయర్స్ క్రితమే సౌత్ ఇండియాలో పాపులర్ ఓడరే వంటిది. కాకతీయులు పరిపాలిస్తున్న టైంలో ఈ మచిలీపట్నము, ఈ మోటుపల్లి ఓడరేవు నుంచి సముద్ర వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉండేదంట. డైలీ వచ్చిపోయే షిప్స్ తో చాలా బిజీగా ఉండేదంట ఈ ఓడరేవు. అలానే కాకతీయ గణపతి దేవుడు టైం అంటే రుద్రమదేవి వాళ్ళ డాడీ అంట, ఆయన టైంలో సముద్ర వ్యాపారం ఇంకా బాగా డెవలప్ అయిందంట. ఇక్కడ చాలా ఇయర్స్ క్రితం బౌద్ధ స్తూపాలు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ కనిపించకుండా పోయినాయి. ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఇంకా చాలానే ఉంటాయి. హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మనం తెలుసుకుంటా ఉంటే ఇంకా వస్తానే ఉంటాయి. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. చుట్టూ మొత్తం తిరిగి వచ్చాను, వెనక అదంతా చూసి వచ్చాను. లోపల విగ్రహాలు చూడటానికి కుదరలేదు కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళి ఊరికలా దండం పెట్టుకొని వచ్చాను. శ్రీరామనవమి కూడా బాగా సెలబ్రేట్ చేస్తారంట ఊర్లో వాళ్ళందరూ వచ్చి. ఇంకా ఈ టెంపుల్ అయితే బాగుంది, అందరూ వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఈ టెంపుల్ ఇంకా రన్నింగ్ లో ఉంది, కానీ అక్కడ క్లోజ్ చేశారు కదా, అది మాత్రం ఏదైనా టూరిస్ట్ స్పాట్ గా పెడితే బాగుంటది అనుకుంటున్నా నేను.
ఎంత కొంత ప్రైస్ పెట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ అంతా చూసి రావడానికి ఇలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. విజిటర్స్ ఎవరైనా వస్తే టెంపుల్ చూసుకొని దగ్గరలోనే బీచ్ కూడా ఉంది, కొంచెం డెవలప్ అవుతుంది కదా, అది నా ఫీలింగ్. ఇంక ఇలాంటి పురాతన కాలం నాటి టెంపుల్స్ చాలానే ఉంటాయి మనకి తెలియనివి. ఇది కొంచెం తెలుసు కాబట్టి వచ్చి విజిట్ చేసాము. ఇలాంటివి మనం చూడటమే రేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ వీళ్ళందరూ చూడటానికి కూడా బాగుంటది. ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడైనా తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళండి మీ కిడ్స్ ని కూడా. ఆ రోజుల్లో ఈ విగ్రహాలన్నిటికీ ఏదో ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉండేది కదా, రాను రాను కొంచెం ఇవన్నీ పాడయ్యే కొద్దీ ఇలా బయట పెట్టేసి ఉంచినట్టున్నారు. చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ చెక్కినవి చూడటానికి. ఇంత పెద్ద కొండరాళ్ళ మీద చెక్కడం అంటే చాలా గ్రేట్. ఈ రోజుల్లో మనం ఒక చిన్న పని చేస్తేనే అలసిపోతున్నాము, ఆ రోజుల్లో ఇలా గుళ్ళు కట్టటము ఒకే కొండరాళ్ళతో. నా అరచేతి కన్నా అసలు చాలా పెద్దగా ఉంది సైజు, ఎంత పెద్ద రాయో. ఆ ఒక్క రాయి ఎత్తి పక్కన పెట్టమంటే ఈ రోజుల్లో మనం అసలు పెట్టలేమేమో, ఇద్దరు సపోర్ట్ కావాల్సిందే. ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే అదృష్టం ఉండాలి వాటిని వెతుక్కుంటా వెళ్ళి చూడటానికి. మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి, మోటుపల్లి చీరాలకి దగ్గరలోనే ఉంటది. అక్కడ దగ్గరలో పందిలపల్లి దగ్గర నుండి వస్తుంటే ఎవరొకళ్ళు అడిగినా కానీ దారి చెప్తారు మనకి, ఈజీగా వచ్చేయచ్చు. ఇంకా నేను చాలా టైం పట్టిద్దేమో అని చెప్పి ఈవినింగ్ అయిద్దేమో మేము తిరిగి వచ్చేసరికి కానీ పులిహార చేసుకొని వెళ్ళాను బాక్స్లో పెట్టుకొని. మాకేమో ఆకలేయట్లేదు. ఇంకా 1.5 hours అలా తిరిగాం, గుడి చుట్టూ మొత్తం చూసాము. ఇంకా సరే వెళ్ళిపోదాం కదా, ఎందుకులే తింటాం, ఆకలేయట్లేదు కదా అని చెప్పి ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాం మేము. ఆ గుళ్ళన్నీ ఒక హైలైట్ అయితే, ఊరైతే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న ఊరుల్లో వచ్చి హ్యాపీగా ఒక రెంట్కి ఇల్లు తీసుకొని తక్కువ బడ్జెట్లో ఉండొచ్చు. అలా బైపాస్ ఎక్కాము, కొంచెం దూరం రాగాలని ఇంకా ఆటోలో వెళ్తుంటే పాపం వాళ్ళ సరుకులన్నీ పడిపోయినాయి. ఇంకా అందరు కలిసి హెల్ప్ చేస్తున్నారు వెళ్ళి. ఎంత ఎండున్నా కానీ మాకు ఇలాంటి ప్లేసెస్ వెళ్ళి చూడాలి, ఏదైనా మంచిగా తిరిగి రావాలంటే హ్యాపీగా వెళ్ళిపోతాము. ఎండ్ ఉందని కూడా పట్టించుకోము, మాకు అంత ఇంట్రెస్ట్ ట్రావెల్ అంటే. ఇంకా సర్లే సింబగాడి వల్ల వేరే ఊర్లు వెళ్ళకపోయినా కానీ ఇలా చుట్టుపక్కల ఊర్లు ఇలాంటి మార్నింగ్ వెళ్ళి సాయంత్రం తిరిగి రావచ్చు అన్న ప్లాన్తో మేము ఇలా ట్రావెల్ చేస్తున్నాము. మార్నింగ్ వెళ్ళి తిరిగి వచ్చేసాము. ఆ తర్వాత నేను ఇంకా ఈవినింగ్ రాగానే జిమ్కి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ ఏమో షాప్ తీసుకొని కూర్చున్నాడు. సరిపోతుంది, డే అంతా మాకు బిజీగా హ్యాపీగా ట్రావెల్ అయినట్టు ఉంటుంది, ఇటు షాప్ తీసుకున్నట్టు ఉంటుంది. మీరు ఒకవేళ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే మీరు చెప్పండి కమెంట్స్లో, ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే మీకు నచ్చుతున్నాయా, లేదంటే నార్మల్ డైలీ వ్లాగ్స్ చేయమంటారా? వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి, కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.